హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమెక్స్. అందరికీ నమస్కారం. నిన్న ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కదా. ప్రేమికుల రోజు సందర్భంగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో మన సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ కూడా ఒకటి. సంతోష్ శోభన్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. నిన్ననే రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? సంతోష్కి ఈసారి హిట్ దొరికిందా? హీరోయిన్ మానస వారణాసి ఎలా చేసింది? అసలు ఈ సినిమా కపుల్స్కి ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది ఈరోజు రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు కథ ఏంటో చూద్దాం. మన హీరో శివసాయి ప్రతాప్, అదేనండి సంతోష్ శోభన్, ఒక ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ప్రాజెక్ట్స్ కోసం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తాడు. అక్కడ చేతిలో డబ్బులు లేక బతకడానికి ఒక బైక్ టాక్సీ రైడర్గా పనిచేస్తూ ఉంటాడు. మరోపక్క మన హీరోయిన్ మిత్ర, అంటే మానస వారణాసి, తను ఒక ఐటీ జాబ్ తెచ్చుకుంటుంది. కాని ఆఫర్ లెటర్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలా ఇద్దరూ లైఫ్లో సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఒకే సిటీలో కష్టాల్లో ఉన్న వీళ్ళిద్దరూ ఎలా కలిశారు? ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు? చివరికి వీళ్ల పరిచయం ప్రేమగా ఎలా మారింది అనేది మిగతా కథ. సినిమాలో బాగా నచ్చిన విషయాల గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్లు. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ రాసుకున్న పాత్రలు మనకి చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఈ రోజుల్లో జాబ్ కోసం, కెరీర్ కోసం యువత పడే కష్టాలు ఎలా ఉంటాయో చాలా న్యాచురల్గా చూపించారు. అందుకే సినిమా మొదలైన కాసేపటికే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రాణం అంటే హీరోయిన్ మానస వారణాసి అని చెప్పాలి. నిజంగా ఆ అమ్మాయి నటన చూసి షాక్ అయ్యాను. ఈ మధ్యకాలంలో తెలుగులో ఇంత మంచి ఫీమేల్ పెర్ఫార్మెన్స్ చూడలేదు అనిపిస్తుంది. మిత్రపాత్రలో తను జీవించేసింది. రేపొద్దున ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మానస గురించే ముందు మాట్లాడుకుంటారు. అంత బాగా చేసింది. హీరో సంతోష్ శోభన్ కూడా చాలా బాగా చేశాడు. డబ్బుల కోసం కష్టపడే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా చాలా న్యాచురల్గా అనిపించాడు. ఆ బాధని, ఆ కసిని స్క్రీన్ మీద బాగా చూపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బావుంటుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్, వాళ్లు కలుసుకునే విధానం, ఒకరికొకరు తోడుగా నిలబడటం, ఇవన్నీ చూస్తుంటే ముఖం మీద ఒక చిన్న నవ్వు వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. యోగిబాబు కూడా ఉన్నంతలో బాగా నవ్వించాడు. టెక్నికల్గా చూస్తే సినిమా చెన్నైలో జరుగుతుంది కాబట్టి అక్కడ నేటివిటీ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. చాలా సీన్లలో బ్యాక్గ్రౌండ్లో తమిళ్ వినిపిస్తుంది. అది సినిమాకి ఒక రియలిస్టిక్ ఫీల్నిచ్చింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్గా, ప్లెజెంట్గా అనిపిస్తాయి. అయితే సినిమా అంతా బాగుందా అంటే చిన్న చిన్న సమస్యలున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కూల్గా, స్వీట్గా నడిచిపోతుంది. కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి సినిమా సడన్గా బరువుగా మారిపోతుంది. కథలో వచ్చే ఆ మార్పు కొంచెం సడన్గా అనిపిస్తుంది. అప్పటిదాకా నవ్వుతూ చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆ ట్రాన్సిషన్ ఇంకాస్త స్మూత్గా ఉంటే బాగుండేది. ట్రైలర్ చూసి ఇదేదో ఫుల్ ఫన్ సినిమా అనుకుని వెళ్తే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి కొంచెం భారంగా బయటికొస్తాం. సెకండ్ హాఫ్ బాగోలేదని కాదు, కానీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత ప్లెజెంట్గా ఉండదు. ఆ ఒక్క విషయం దగ్గర ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సుంది. ఫైనల్గా నా అభిప్రాయం చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ, ఒక మంచి నిజాయితీతో కూడిన ప్రేమ కథ. సంతోష్ శోభన్, మానస వారణాసి నటన కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. మ్యూజిక్ బావుంది, ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా, హెవీగా ఉంటుంది అని ఫిక్స్ అయి వెళ్తే మీకు నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొంచెం రియలిస్టిక్గా ఉండే డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మీ పార్ట్నర్తో గానీ, ఫ్రెండ్స్తో గానీ ఒక డీసెంట్ సినిమా చూడాలి అనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాని మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ముఖ్యంగా హీరోయిన్ నటన మీకు నచ్చిందా? మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.